గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. నిన్ననే భయ జస్ట్ ఎన్టీఆర్ దేవరా టైటిల్ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు దేవరా టీం అయితే. సో మొత్తానికి సాంగ్ అయితే అస్సలు మామూలు కట్ కాదు, ఎక్సలెంట్ కట్ అని చెప్పాలి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఏదైనా ఒక లిరికల్ సాంగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది భయ్యా, ఏ సినిమాకైనా ఏ సాంగ్ కైనా. సో మొత్తానికి ఇప్పుడు ఈ దేవరా టైటిల్ సాంగ్ టార్గెట్ ఏంటి, అది బద్దలు కొట్టాల్సిన టార్గెట్ ఏంటి, ఫిక్స్ ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుందాం. ఒక పక్కేమో మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియో అండ్ ఇంకొక పక్కేమో మోస్ట్ లైక్డ్ లిరికల్ వీడియో. సో మొత్తానికైతే ఈ రెండింటిని బద్దలు కొట్టాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే బద్దలు కొట్టాల్సిన లిరికల్ వీడియోలో వ్యూస్ ఏ సినిమాదో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం భయ్యా. సో మొత్తానికైతే బద్దలు కొట్టాల్సిన వ్యూస్ అయితే ఖచ్చితంగా మన మహేష్ బాబు గారిది. ఎస్, అసలు దమ్మసల గుంటూరు కారం చూస్తారు కదా, దమ్మసల సాంగ్ ఏకంగా 17.42 మిలియన్ ని ఫిక్స్ చేసి పెట్టింది టాప్ లో అయితే. సో మొత్తానికైతే ఇప్పుడు 18 మిలియన్ 20 మిలియన్ ఈజీగా కొట్టాలి దాని టార్గెట్ ని ఫినిష్ చేయాలంటే. సో మొత్తానికి మహేష్ బాబు గారి తర్వాత పెన్ని అనే సాంగ్ ఉంది భయ్య. పెన్ని అనే సాంగ్ తమిళ సినిమా విజయ్ సినిమాదే. సో మొత్తానికైతే దాని తర్వాత ఊ అంటావా అనే సాంగ్ ఉంది. సో మోస్ట్ వ్యూడ్స్ తో అయితే ఈ 2-3 సినిమాలు ఉన్నాయి. సో మొత్తానికైతే టాప్ లో మహేష్ బాబు గారి దమ్మసల 17.42 మిలియన్ ని కొట్టాలి విత్ 18 తో అన్న 20 మిలియన్ తో అన్న. సో మొత్తానికైతే ఈ టార్గెట్ అయితే చాలా ఈజీగానే కనిపిస్తుంది, బట్ వ్యూస్ అంత ఈజీగా రావు. సో చూడాలి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో. అండ్ మెయిన్ గా ఇప్పుడు లైక్స్, అసలు లైక్స్ టార్గెట్ మాత్రం చాలా అంటే చాలా క్రిటికల్ గా మారింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లిరికల్ సాంగ్స్ అయితే. సో మొత్తానికైతే ఈ లెక్కతో దేవరా లెక్కతో ఈ లెక్కలన్నీ మారలాగే ఉన్నాయి. సో మొత్తానికైతే ఫస్ట్ టార్గెట్ ఫినిష్ చేసింది మన భీమ్లా నాయక్ సినిమా భయ్య. ఎన్నో ఏళ్ళ నుంచి అలాగే ఉంది ఆ సాంగ్ అయితే, భీమ్ భీమ్ భీమ్లా నాయక్ అనే టైటిల్ సాంగ్. సో మొత్తానికి ఆ సాంగ్ అయితే 8.5 అదే 805K లైక్స్ వచ్చేసాయి అనమాట. సో అదే 8,05,000 లైక్స్ తో టాప్ లో ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి పుష్ప 656K లైక్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. దాని తర్వాత వచ్చేసి మన RRR సాంగ్ అయితే దోస్తి సాంగ్ 520K లైక్స్ తో ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సాంగ్ అయితే టార్గెట్ ఫినిష్ చేయాలి 805K లైక్స్ అంటే. ఇక మొత్తానికి అయితే 820K లైక్స్ ఆర్ 1 మిలియన్ లైక్స్ టార్గెట్ పెట్టుకోవాలి భయ్యా, అంతే మళ్ళా. సో చూద్దాం ఈ లిరికల్ వీడియో వ్యూస్ ని అండ్ లైక్స్ ని ఏ రేంజ్ లో బద్దలగొడిపోతున్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మొత్తానికి అయితే టార్గెట్ అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ, బట్ ఇక వేట మాత్రమే మొదలు పెట్టాలి. సో మొత్తానికైతే మే 19th ఏ రికార్డులు ఎలా చెల్లా చెదరైపోతాయో చూడాలి, మరి వెయిట్ చేయాలి మరి. సో మొత్తానికైతే ఇది గాయ సంగతి అయితే. మరి మీ లెక్క ప్రకారం ఏ వ్యూస్ ని ఎన్ని లైక్స్ ని టార్గెట్ చేస్తుందో తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో. బాయ్.